మరి ఈ రోజైతే డేరింగ్ గెస్ట్ ను తీసుకొచ్చా. పెళ్ళయిందని విన్నా, నిజంగానే అయిందా? నిజంగానే అయింది. ఓకే, ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు? ఏజ్ లో పెళ్లి చేసుకున్నావు? 13 సంవత్సరాలకి అయిపోయింది. 13 సంవత్సరాలకి పెళ్లి చేసుకున్నావా? లవ్ మ్యారేజ్? ఇప్పుడు వైజాగ్ సత్యతోని నార్మల్ గా ఆయన వచ్చి నీ దగ్గర అట్లా వీడియో తీసుకున్నాడు అంటే ఎంత చనువు అయినా ఇస్తావు ఆయనకు నువ్వు? నువ్వెందుకు అంతగా ఇది చేస్తున్నావు, ముద్దులు పెట్టుడు ఇదంతా? సత్యనా? ఇంకా మా ఇద్దరు బాండింగ్ వేరే అక్క. ఫ్రెండ్షిప్ బాండింగ్. ఫ్రెండ్షిప్ బాండా, లవ్ బాండా? నిజం లవ్ బాండింగ్. నార్మల్ ఇట్లా చేయి పెట్టినవు, ముద్దు పెట్టినవు వీడియో పరంగా ఓకే. నార్మల్ నువ్వు పండుకోవడము, ఆయన పక్కకు వచ్చి పడుకోవడం అది కూడా కరెక్టేనా? గలీజ్ అనిపిస్తలే? గలీజ్ అయితే నాకేం అనిపించట్లేదు. బయట ఏం లేదా మీ ఇద్దరి మధ్య? మా ఇద్దరి మధ్య ఏం లేదు బయట. నవ్వకు, స్ట్రైట్ గా చెప్పు. ఏంటిది మరి? ఈయన నీ బాయ్ ఫ్రెండా లేకపోతే ఎట్లనో నాకు కూడా తెలియదు. నేను నార్మల్ ఇది చూసినప్పుడు ఇది వచ్చింది. మరి ఈయనతో కూడా ఇట్లా చేసినావు, మరి ఎవరితో రిలేషన్, ఎవరితో ఏంటిదో అర్థమైతలేదు. తను మా బాయ్ ఫ్రెండే. తను నమ్ముకొని 2 lakhs మనీ పెట్టి. నువ్వు పెట్టినావా? పెట్టాను. ఒకదాన్ని కూర్చొని భజన వేసుకుంటాను ఇక. ఆయనతో 5 సంవత్సరాలు అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఈయనతోనే 1 year చేసినావు. మంచితనం చూస్తారా, చెడుతనం చూస్తారా ఎక్కువ? చెడే చూస్తున్నారు, మంచిగా ఇప్పుడు చూస్తలేరా? అవి చేస్తే చూస్తున్నారు కాబట్టి అవి చేస్తే. నేను మీ యాంకర్ రచన. మరి ఈ రోజైతే డేరింగ్ గెస్ట్ ను తీసుకొచ్చా. మరి ఎంత డేర్ ఉందో అయితే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది, తనలో ఎంత డేర్ ఉందో. మరి ముంగట తన పేరు ముంగట డేరింగ్ స్టార్ అని అయితే ఆ క్యాప్షన్ మరి పేరు తను పెట్టుకుందా లేకపోతే ఇంకెవరైనా పెట్టారా అనేది అయితే డౌట్ ఉంది. మరి తనతో పాటే మాట్లాడి ఆ పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డేరింగ్ స్టార్ ఉషారాణి మనతో పాటు ఉంది. హాయ్ రా, ఎలా ఉన్నావు? ఓకే, గుడ్. గుడ్డా, బాగున్నావా లేకపోతే బాధలో ఉన్నావా? బాగున్నాను అక్క, పర్లే. బాగున్నావా? మరి డేరింగ్ స్టార్ అనేది ముందు నీ పేరుకు ముందు పెట్టుకున్నావు కదా, అది నువ్వు పెట్టుకున్నావా లేకపోతే ఇంకెవరైనా పెట్టారా? నేను ఏదైనా మొహమ్మద్ మాట్లాడతా అని చెప్పి ఇంకా బషీర్ అన్న ఇలా పెట్టుకోరా, నీకు ఇదైతేనే సూట్ అవుతుందని ఇంకా అన్నీ పెట్టాడు. ఓకే, బషీర్ అన్న మీ గురువా? గురువు అయినా ఏదైనా ఇంకెక్కువ అన్నయ్య బాగా. ఏదైనా కూడా బషీర్ అన్ననే ఇప్పుడు నీకు? నాకు అన్నీ. అంటే నీకు బషీర్ అన్న ఎట్లా పరిచయము, ఎప్పుడు పరిచయము? నేను పెద్ద బాస్ షోలో చేశాను కదా కంటెంట్ గా. ఓకే, పెద్ద బాస్ లో నువ్వు ఎట్లా సెలెక్ట్ అయినా? అంటే ఆడిషన్స్ ఏమైనా తీసుకున్నారా? లేదు, నేను ఇదివరకు ఫ్రాంక్ వీడియోస్ అవి చేసేదాన్ని. వైజాగ్ సత్య అప్పుడు ఒకసారి ఫ్రెండ్ అయ్యాడు, వైజాగ్ సత్య ద్వారా నేను అందులోకి వెళ్ళాల్సి. ఓకే, పెద్ద బాస్ లో అట్లా సెలెక్ట్ అయినావు నువ్వు. ఓకే, నార్మల్ గా నీ ఇంట్రడక్షన్ చెప్పవా? అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, మీ సొంత ఊరు ఎక్కడ, ఇవి తెలుసుకోవాలని ఉంది. నేనైతే పుట్టింది పెరిగింది మొత్తం కామార్పుకోట, జంగారెడ్డిగూడ దగ్గర కామార్పుకోట. ఓకే, అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న అయితే డాడీ లేరు, మమ్మీ ఉంది. మమ్మీ మేస్త్రి కూలీలు తీసుకెళ్ళింది. ఓకే, 5 years అయిపోయింది. 5 years. నార్మల్గా నీకు పెళ్ళయిందని విన్నా, నిజంగానే అయిందా? నిజంగానే అయింది. మరి ఏమైంది? లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. మరి ఇప్పుడు ఉన్నాడా నీతో? లేడు. అంతా కాదు. లేడా? ఓకే, అంటే డివోర్స్ అయిందా? ఓకే, ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు? ఏజ్ లో పెళ్లి చేసుకున్నావు? 13 సంవత్సరాలకి అయిపోయింది. 13 సంవత్సరాలకి పెళ్లి చేసుకున్నావా? లవ్ మ్యారేజ్. ఓకే, అప్పుడు ఎంతవరకు చదువుకున్నాను? నేను 10th వరకు చదివి ఆపేసాను. ఓకే, ఎట్లా స్టార్ట్ అయింది చెప్పవా నాకు నీ లవ్ స్టోరీ? అది విలేజ్ లో అక్క, ఇంకా దాని గురించి ఎక్కువ నేను మాట్లాడిన తను అంటే నార్మల్ గా ఇప్పుడు తెలుసుకోవాలంటే మీ పక్కన లేకపోతే మీ ఫ్యామిలీ? జంగారెడ్డిగూడ. మాకు దానికి ఒక క్లాస్మేట్సా? లేదు, మా ఫ్రెండ్ ద్వారా, ఒక అమ్మాయి ద్వారా పరిచయము. ఓకే, ఎన్ని ఇయర్స్ లవ్ అయింది నార్మల్ గా? 1 year. 1 year లవ్ చేసుకున్నారు, తర్వాత పెళ్లి చేసుకున్నావా? అంటే ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నావా లేకపోతే? ఒప్పించుకునే చేసుకున్నా. ఇంట్లో ఒప్పించే పెళ్లి చేసుకున్నావు. వాళ్ళ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ అంతా ఓకే? వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒప్పుకోలే. మరి మీ మమ్మీ వాళ్ళు చేసిర్రా పెళ్లి? మేమే చేసుకున్నాం, మమ్మీ వాళ్ళు ఎవరో చేయలేదు.
ఒప్పించిండ్రు కానీ పెళ్లి మీరే చేసుకున్నారు, గుళ్ళో చేసుకున్నారా? ఆ, ఓకే. అంత డేర్ చేసినావు అప్పుడే పెళ్లి చేసుకోవాలని, 13 సంవత్సరాలకి అంత డేర్ ఎట్లా వచ్చింది నీకు? ఇంకా అప్పుడు డాడీకి కూడా హెల్త్ బాగా కొంచెం అలాగా, ఇంకా తను కూడా నేను తను నమ్మాను, ఇంకా అలా చేసుకోవాల్సి వచ్చింది కొన్ని సందర్భాలు. ఏ విషయంలో నమ్మినావు ఆయనని? బాగా చూసుకుంటాడు అది ఇది అనుకున్న తర్వాత తెలిసింది, ఏదైనా దిగితేనే తెలిసిద్ది అంటారు కదా, తప్పు చేశాను అయ్యో అనుకుని తర్వాత బాధపడినాక చేసింది వెనక్కి రాదు కదా. 13 సంవత్సరాలకి నీకు మెచ్యూరిటీ మైండ్ ఉంది అనుకున్నావు అప్పుడు నువ్వు? లేదు. ఎందుకంత డేర్ చేసి ముందు పడి ఫ్యామిలీకి కాదని వెళ్ళి పెళ్లి చేసుకోవడము? అదే చేసుకోవడమే బాధ, అంతే. చేసుకున్నాక తెలిసింది ఎందుకు చేసుకున్నాను అని. తర్వాత మరి ఇంటికి వచ్చినావా లేకపోతే ఎవరింటికి వెళ్ళినావు? మా ఇంటికి వెళ్ళాం. మీ ఇంటికే వచ్చిరా? వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు? వాళ్ళ ఇంటికి వెళ్ళాం, మా ఇంటికి. ఏమన్నారు మరి మీ ఇంట్లో? ఇంకేమన్నా అందరూ ఒప్పుకున్నారు, ఇంకేం మాట్లాడారు. అందరు ఒప్పుకున్నారు అంటే మళ్ళీ ఏమన్నా రిసెప్షన్ అట్లాంటిది ఏమన్నా చేసిరా? ఇంకేం చేయలేదు. ఏం చేయలేదు. ఏం చేయలేదు. ఓకే. ఎన్ని ఇయర్స్ కలిసి ఉన్నారు మీరు? 4 years ఉన్నాం, 4-5 years ఉన్నాం. 4-5 years కలిసి ఉన్నారు అంటే ఆల్మోస్ట్ ఒక 17 years వరకు కలిసి ఉన్నారా? నీకు 17 years వచ్చే వరకు కలిసి ఉన్నారా? ఏం చేసేవాడు అతను? మొబైల్ షాప్ ఉంది. మొబైల్ షాప్. బాగానే ఉండేవాడా నీతో 5 years? ఓకే. అంటే ఇంకా అవి కొన్ని చెప్పుకోకూడదులేండి. అంటే వేరే రిలేషన్స్ ఏమైనా పెట్టుకున్నాడా? రిలేషన్లు ఏం లేవు, ఉన్నా కానీ నేను పెద్ద పట్టించుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నాయి. ఎందుకు పట్టించుకోవు? అంటే ఆయనది పట్టించుకోవా లేకపోతే ఎట్లా? అయిందే కాదు, నేను ఎవరి పట్టించుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మీ హస్బెండ్ ఎవరితో ఉన్నప్పుడు నువ్వు పట్టించుకో అన్నట్టు, అదేనా నువ్వు చేసిన తప్పు? అదే చేసిన తప్పు. కొన్ని గొడవలు కూడా అయినాయి, ఇంకా నేను తన గురించి ఎక్కువ ఎక్కడ డిస్కషన్ చేయదలుచుకోలేదు. ఇంకంతే, మాట్లాడినప్పుడు ఇంకా తన గురించి కూడా నేను ఇంకా ఎక్కడ అడిగి నేను ఎక్కువ మాట్లాడను, ఎక్కువ టాపిక్ తీయను కదా. అంటే నార్మల్గా విడిపోయిన తర్వాత కొందరికి దూరమైన తర్వాత వాల్యూ తెలుస్తుంది అని అంటారు. అవునా కాదా? అవును. మరి నీకు ఎప్పుడైనా ఫోన్ చేసిండా? అప్పుడప్పుడు చేస్తాడు, నేను పెద్ద మాట్లాడను. ఎందుకు దూరం అయిపోయింది బంధం, మళ్ళీ దగ్గరికి ఎందుకు అనుకుని. మన పాప బర్త్డే రోజు పాపను తీసుకెళ్తా అంటే ఓకే తీసుకెళ్ళు అని ఇష్టం అన్న. నేను హైదరాబాద్లో ఉన్నా, వెళ్తే పాప నేను వెళ్ళను అంది. నీకు పిల్లలు ఉన్నారా? ఒక పాప ఉంది, 7 years. ఒక పాప. ఓకే. ఆ పాప నీ దగ్గరే ఉంటుందా? అమ్మ దగ్గర ఉండిద్ది. అమ్మ దగ్గర ఉంచావా? ఎక్కువ చిన్నప్పటి నుంచి 1 year నుంచి మాకు గొడవలు అవుతున్నాయి అని డాడీ బతుకున్నప్పుడు ఇలా గొడవలు అవుతున్నాయి, పిల్ల ఆగమైపోద్ది అని చెప్పి డాడీ తీసుకుని వెళ్ళిపోయి అమ్మోళ్ళే పెంచుకున్నారు. ఓకే. ఎంత ఏజ్ ఉంటుంది పిల్లకి? 7 years ఇప్పుడు. 7 years. స్కూల్కి పోతుందా? వెళ్తుంది. ఓకే. మరి నీ దగ్గరకు తీసుకొచ్చుకోవా నువ్వు? తీసుకొచ్చుకుంటా, ఉండదు అమ్మ కావాలని ఎక్కువ, అమ్మకి అటాచ్మెంట్. తీసుకొచ్చుకుంటా, అమ్మ పిల్ల వస్తారు ఇక్కడ నాకు ఇంటి దగ్గరకు వచ్చి ఉంటారా? నేను మొన్నటిదాకా అక్కడే ఉన్నా, 10 days ఉన్నా. నేను వచ్చి ఒక 2 days అయింది అంతే విలేజ్ నుండి వచ్చి. 10 days విలేజ్లో ఉన్నా. నాకేం పని లేకపోతే వెళ్ళిపోతా విలేజ్కి వెళ్ళిపోయి పాపని చూసుకోండి. నీ దగ్గరకు వస్తుందా మరి పాప? చాలా ఇష్టం నేనంటే. మరి ఎందుకు దూరం పెట్టినావు? నువ్వు అంటే అంత ఇష్టము, అమ్మ దూరం ఎందుకు దూరం చేస్తున్నావు? నేను దూరం పెట్టడం అంటే ఇప్పుడు నేను తీసుకొస్తా ఇక్కడికి, ఒక 2 days ఉండిద్ది. తర్వాత అక్క వాళ్ళ పిల్లలు అందరూ అక్కడే, వాళ్ళకి అలవాటు కదా. అమ్మా ఇక్కడ అంటే సిటీ ఆడుకోలేరు, పల్లెటూరులో ఉన్నంత ఉండదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకు పాప ఉండదు అంతే. ఓకే. అది ఎక్కువ అమ్మమ్మ అంటది. ఓకే. అమ్మ కన్నా అమ్మమ్మ ఎక్కువ ఇష్టం? అమ్మన్న ఇష్టమే, అమ్మమ్మ ఇష్టమే. ఇద్దరు ఇష్టమే, ఇద్దరు కావాలి. అమ్మగా ఇద్దరుగా మా అక్క వాళ్ళంటే ఇంకా ఇష్టం. మా ఇద్దరు అక్కలంటే, మా ఇద్దరు అక్కలు కూడా మా పిల్ల అంటే చాలా ఇష్టం. ఓకే. నువ్వు వెళ్ళినప్పుడు నీతో బాగానే ఉంటుందా? నేను వెళ్ళినప్పుడు అసలు నాతో ఉంటామా, నన్ను అసలు నా చెయ్యి వదలదు, నన్ను వదలదు. మరి అంత వదలనప్పుడు నువ్వు ఎందుకు తీసుకురాలేకపోతున్నావు ఇక్కడికి నీ దగ్గరికి? నేను షూట్స్కి వెళ్తా, ఇవన్నీ ఎక్కడెక్కడ. మరి షూట్స్ ఇవన్నీ ఎందుకు? పాప ఉంది నీకు, ఆల్రెడీ డివోర్స్ అయినాయి. నువ్వు మంచిగా ఏదో ఒక జాబ్ చేసుకొని పాపని చూసుకోవచ్చు కదా. అంటే అక్కడ ఉంటే కొంచెం ఏదో తెలియని బాధ ఏదో పోగొట్టు, అందుకనే ఇంకా హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు కదా. ఈ యొక్క నార్మల్ గా వీడియోస్ అంటే ఇష్టం అక్క, షూట్ అందులో సెటిల్ అవ్వాలి అని చిన్నప్పటి నుండి ఉండే. ఓకే. అసలు నీకు ఏం అవ్వాలని ఉండే చిన్నప్పటి నుంచి? షూటింగ్స్ లో అందులో సెటిల్ అవ్వాలి, ఒక మూవీ హీరోయిన్ అవ్వాలనా? హీరోయిన్ అన్నా నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు. ఎందులన్నా సెటిల్ అయితే బాగుండిద్ది లైఫ్. ఎందులోనైనా అంటే ఒక క్లారిటీ ఉంటది కదా. నాకంటూ చిన్నప్పటి నుండి డ్రీమ్ ఉండిపోయింది అక్క. ఏం డ్రీమ్? అదే షూట్లో చేసుకోవాలి, ఏదో క్యారెక్టర్ హీరోయిన్ అవ్వాలని అంత అయితే లేదు కానీ
ఇంకా అదొక ఉండిపోయింది, ఎందులో అన్నా సెటిల్ అవ్వాలి, షూటింగ్ లో సెటిల్ అవ్వాలి, అంటే సినిమాలలో సెటిల్ అవ్వాలి నేనంటూ, నా డ్రీమ్ అదే కదా చిన్నప్పటి నుంచి అనే ఒక డ్రీమ్ వల్ల నేను రావాల్సి వచ్చింది. ఓకే, మరి ఏమైనా ఛాన్సెస్ వచ్చినాయా సినిమాలో నీకు? వస్తున్నాయి ఇప్పుడు, వస్తున్నాయా? స్టార్ట్ అయినాయి. ఇప్పుడు స్టార్ట్ అయిందా? సో ఎందులో వచ్చింది నార్మల్ కాల్ ఎవరు చేశారు? వేరే ఫ్రెండ్స్ ద్వారా వచ్చినాయి. ఓకే, ఏమన్నారు? షూట్స్ వచ్చినాయి, బట్ నేను కొంచెం అంతకుముందు ఆ ఈవెంట్లో వచ్చుకుని ఉంటాయి కదా, దానివల్ల కొంచెం ఆగాను. తర్వాత నేను దాంట్లో అయితే సెటిల్ అవుతాను. కొంచెం ఫోక్ సాంగ్స్ కూడా వస్తున్నాయి, పర్లేదు. ఇప్పుడైతే కొంచెం బెస్ట్ ఇది వరకు మీద కంటే. ఓకే, మరి పాప ఉంది, నువ్వు ఇట్లా వీడియోస్ చేస్తున్నావు, నీకు ఏమనిపిస్తలేదా? నాకు పాప ఉందని నా వీడియోస్కి పాపకి ఇబ్బంది ఏమి ఉండదు. ఇబ్బంది ఏముండదు, ఎందుకు అట్లా అనుకుంటాను? నీ ఫోన్లో నార్మల్గా రీల్స్ చూసేటప్పుడు అయినా పెద్ద బాస్ షో మొత్తం చూసింది మా పాప. సరే, ఇప్పుడు అంటే 7 years. 7 years అంటే తెలివి ఉంటుందా ఉండదా అనేది తెలిసిందే. ఓకే, లోకజ్ఞానం అయితే తెలిసిద్ది కదా. మా పిల్ల వీడియోస్ చూసి హ్యాపీగా ఫీల్ అయింది. బాగా చేసినావు అమ్మ అంటదా? అంటే ఏ వీడియోస్ చేసినా కూడా నేను ఏ వీడియోస్ అయినా అంటే నేను మరీ మీరు ఆ షోలో చూస్తే నేను అగ్గిపెట్టి మచ్చ కొట్టిందే ఎక్కువ ఉంది. ఆ షో మొత్తం సరిగ్గా చూస్తే అక్కడక్కడ కొంచెం బ్యాడ్ కొన్ని ఉన్నాయి, బ్యాడ్గా మాట్లాడి అంతే తప్ప పూర్తిగా నేను అందులోనే బ్యాడ్ అంత బోల్డ్గా అయితే నేను వెళ్ళిపోలే. ఆ షో అంత బోల్డ్గా నువ్వు వెళ్ళిపోలే? పక్కా ఫిక్స్. ఓకే, ఆ షో కాకుండా ఇప్పుడు నువ్వు ఆ షో ఇప్పుడు ఏ షోలో అయితే నువ్వు చేస్తున్నావో ఆ షోలో కాకుండా నార్మల్ గా నువ్వు వీడియోస్ లో రీల్స్ లో ఎప్పుడు వల్గర్ చేయలే? వల్గర్ గా అంటే ఎక్స్పోజింగ్ విజయ్ సత్యతో చేశాను, అది ఒక్క వీడియో. అది ఒక్క వీడియోనే చేసినావా? అంతే. సత్య ఏ వీడియో అంటే నేను ఒక షార్ట్ ఫిలిం చేయడానికి వెళ్తే నేను పడుకొని ఫోన్ మాట్లాడుతుంటే తీసేసుకున్నాడు ఆ ఫోటో ఒక షార్ట్ ఫిలిం లో. ఓకే, అది తీసుకొని స్టోరీ పెట్టుకున్నాడు. ఓకే, మరి అది కరెక్టేనా? అది కరెక్ట్ కాదని నేను చెప్పను, రాంగ్. నేను డిలీట్ చేయని చెప్పా ఫస్ట్ ఆఫ్ ఆల్, చేయలేదు. అది మీ పాప చూస్తే వీడియో నీ పరిస్థితి ఏంటి? చూసింది పాప, బాగా చేసినాం అమ్మ అన్నదా? ఇంకేం మాట్లాడలేదు. అంటే నేను ఆల్రెడీ సత్యకి చాలాసార్లు చెప్పా డిలీట్ చేయని. ఆ ఒక్క ఫోటో డిలీట్ చేయంటే నేను చేసినా సరే బయట ట్రోలింగ్ లోకి వెళ్ళిపోయింది, నేను ఇంకా చేసినా సరే బయట వాళ్ళ దగ్గర ఉండిద్ది కానీ అనే అడుగుతున్నాను. ఇంకా నేను సైలెంట్ అయిపోయాను. సో మీ పాప కూడా చూసిందని అన్నావు, ఆ వీడియో నీకు కరెక్ట్ కాదని అనిపించింది, అయినా కూడా ఆ వీడియో కరెక్ట్ కాదని నాకు తెలుసు. ఓకే, ఇప్పుడు తీసింది నీ మొబైల్లో, నువ్వు పోస్ట్ చేసుకున్నావు, అది నేను డిలీట్ చేయని నేను చెప్పాను. ఓకే, అంత రైట్ నువ్వు ఎందుకు ఇచ్చినావు? ఇప్పుడు ఒక మనిషి అంత నువ్వు రైట్ ఇస్తే గానీ నీ దగ్గరకు వచ్చి అట్లా పట్టుకొని వీడియోలు ఎవ్వరు చెయ్యరు, అర్థమవుతుంది? నువ్వు ఎందుకు అంత రైట్ ఇచ్చిన? అన్నయ్యకి నేను సత్య నాకు గుడ్ ఫ్రెండ్. అన్నానా ఫ్రెండ్? కరెక్ట్ చెప్పు. ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్. గుడ్ ఫ్రెండ్, బాగా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. ఓకే, ఆ చనువుతో తీసాడు. నేను అప్పటికి చెప్పా డిలీట్ చేయని అని, ఇంకా చేయలేదు. నేను ఇంకా టాపిక్ లైట్ తీసుకున్నా, ఇంకేం మాట్లాడు. ఓకే, రేపు ఫ్యూచర్ నీకు ప్రాబ్లం రాదనుకుంటావా ఆ వీడియో ద్వారా? రేపు ఇప్పుడు మీ పాప 7 years అవగాహన ఉన్నదని నువ్వే చెప్తాను. ఇంకా చిన్న పాపకి ఇంకా పోతా పెరుగుతూ ఉంది. స్కూల్ కాలేజ్ నార్మల్గా మీ మమ్మీ ఏం చేస్తుంది అని అడిగితే వీడియోస్ చేస్తుంది మమ్మీ అని చెప్తుంది. నార్మల్గా చూపించినప్పుడు ఈ వీడియో చూపించినప్పుడు అప్పుడు ఆ పాప పరిస్థితి ఏంటి? చాలా మంది తీస్తున్నారు కదా అక్క, మనమే కాదు కదా సమాజానికి. సమాజం గురించి పక్క నీ గురించి మాట్లాడు. నాకంటే సమాజంలో అంటే సమాజం చెడిపోతే నువ్వు కూడా చెడిపోతావా? నేను చెడిపోను అక్క, నేను చెడిపోవు కదా. ఇప్పుడు ఆ ఫోటోకి ఆ వీడియోకి ఎవరేదో అంటారని నేను చేయకుండా ఉండవు, అట్లనే చేస్తావా? నేను ఒక్క వీడియో ఉంది కదా, తర్వాత ఒక్క వీడియో చూపించక్క, అలాంటి వీడియో నా ఫోన్లో, నా ఇన్స్టా మొత్తం ఎతుకు. సరే, ఇప్పుడు వైజాగ్ సత్యతోని నార్మల్గా ఆయన వచ్చి నీ దగ్గర అట్లా వీడియో తీసుకున్నాడు, దానికి నువ్వు డిలీట్ చేయన్నా కూడా డిలీట్ చేయలేదు. ఎందుకనంటే క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి అంత చనువు నువ్వు ఇచ్చినావు. అంటే ఎంత చనువు అయినా ఇస్తావు ఆయనకు నువ్వు? ఇస్తాను అంటే కొన్ని నాట్లకి ఇస్తా, కొన్ని నాట్లకి ఇవ్వలేదు. దేనికి? ఇట్లా పట్టుకోవడంలో ఇట్లా వీడియోస్ తీసుకోవడము దానికి మాత్రం ఇస్తావా? పట్టుకొని అంటే నువ్వెందుకు అంతగా ఇది చేస్తున్నావు? ముద్దులు పెట్టుడు ఇదంతా సత్యనా? క్లోజ్ ఫ్రెండ్ అనా? ఇంకా మా ఇద్దరు బాండింగ్ వేరే అక్క, ఫ్రెండ్షిప్ బాండింగ్. బాండా? లవ్ బాండా? నిజం లవ్ బాండింగ్. లవ్ బాండింగా?
మీ ఇద్దరు పెళ్ళి అంట కదా, నిజమేనా మరి బయట? నవ్వు వస్తుంది అక్క నాకు. అవును పెళ్ళి, నిజంగానే పెళ్ళి? నిజంగానే పెళ్ళి. ఈ మాట అనడానికి నీకు సిగ్గు అనిపిస్తలేదు కొంచెం కూడా? లేకపోతే ఏంటక్క అది వీడియో పరంగా మాట్లాడింది, మేమిద్దరం. సరే వీడియో పరంగానే నువ్వు కరెక్ట్ గా ఉంటున్నా, నేను వీడియోస్ బరాబర్ బాగా చేస్తున్నా, నేను చెడ్డగా ఏం చేస్తలేను, అంతకు మించి చాలా మంది చేస్తున్నారు, నేను మాత్రం నా క్లారిటీగా నేనున్నా కరెక్ట్ గా చేస్తున్నా అన్నావు కదా. సరే ఈ వీడియో కరెక్టా కాదా నువ్వే చెప్పు. ఓకే సరే నేను చూపిస్తా నీకు, సరేనా? సో నువ్వు అంత చనివిస్తే గానీ ఇట్లా ఉండడము నార్మల్ గా, సో ఏమనిపించలేదా నీకు? అట్లా సోఫాలో వండుకోవడము, ఆయన వచ్చి ఇట్లా నీకేమనిపించలేదా? సత్య కాబట్టి ఏం చేసినా ఏమను అంతే. సత్యాన్ని గుడ్ ఫ్రెండ్, అన్నానకు ఫ్రెండ్ వేరు, అన్న వేరు. గుడ్ ఫ్రెండ్. ఎక్కడికి వెళ్ళినా క్లారిటీ వస్తలేదు. ఎక్కడికి వెళ్ళినా సత్య గారి టాపిక్ ఎత్తున్నా, నాకు గుడ్ ఫ్రెండ్ సత్య. మరి అన్న అంటున్నావు అంటే నాకు అన్నని పిలిచి అలవాటు అయిపోయి ఆయన దగ్గర కూడా అన్న అంటవే. నేను సత్య అన్నా, నన్ను ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్ అంతే. ఏమని పిలుస్తావు సత్యని? ఎలాగైనా పిలుస్తుంది. బంగారం, బుజ్జి. మరి సత్య గారు లేకపోతే మై ఫ్రెండ్ అలా మాట్లాడుకుంటాం. అట్లా మాట్లాడుకుంటావా? సరే ఇంకో వీడియో. ప్రతి ఇంటర్వ్యూలో సత్య గారి గురించే టాపిక్. సరే మరి నువ్వు అట్లా చేసినావు కదా, నాకేనా వస్తుంది వీడియో చూస్తుంటే కదా. మరి చేసింది ఎవరు? నువ్వే కదా. నేనే చేశాను కదా. మరి చేసినప్పుడు మరి నీకు ఏం అనిపించలేదా మరి ఇట్లా చేస్తున్నా అని? ఇప్పుడు నీకు నవ్వు వస్తుంది, వీడియో చూస్తే నవ్వు వస్తుందా లేకపోతే ఏమనిపిస్తుంది? ఏమనిపించట్లేదు. గలీజ్ అనిపిస్తలే? గలీజ్ అయితే నాకేమనిపించట్లేదు. ఏమనిపించట్లే? మంచిగా అనిపిస్తుందా? అట్లా దగ్గరికి పోవడం, అట్లా ముద్దు పెట్టుకోవడాలు చాలా బాగుందని. సత్య నా గుడ్ ఫ్రెండ్ కాబట్టి నేను పెట్టుకున్నా. వీడియో పరంగా, అది ఓన్లీ వీడియో పరంగానే. ఇప్పుడు ప్రతిసారి నువ్వు సత్య ఫ్రెండ్ నాకు మంచి ఫ్రెండ్, వీడియో పరంగా ఒక విషయం, అది వీడియో పరంగా. వీడియో నుండి బయటకు వచ్చాక అట్లుండవా? నేను అలా ఉండను. ఓన్లీ వీడియో పరంగా నువ్వు ఏమైనా చేస్తావు? ఏమైనా చేయను, కొన్ని చేస్తాం. ఏమైనా అంటే ఎలా? సరే ఇది నార్మల్ ఇట్లా చేయి పెట్టినవు, ముద్దు పెట్టినవు, వీడియో పరంగా ఓకే. నార్మల్ నువ్వు పండుకోవడము, ఆయన పక్కకు వచ్చి పడుకోవడం, అది కూడా కరెక్టేనా? ఇప్పుడు నేను ఇది ఒకటైతే క్లారిటీ ఇస్తున్నా, ప్రతిసారి ఇదే టాపిక్ వస్తుంది నాకు. దీనికి నేను క్లారిటీ ఇస్తున్నా, దీనికి ఒక్కదాన్ని నేను క్లారిటీ అయితే ఎందుకు వస్తుంది? నువ్వు వీడియోలు చేయడం ద్వారానే కదా. వీడియో చేశాను అంటే సోఫాలో పడుకున్న వీడియో సత్య అన్న తీసుకున్నాడు. ఓకే, నేను దానికి డిలీట్ చేయలేదు. అది ఒక షూట్ లోకి వెళ్ళినప్పుడు జరిగిన మ్యాటర్ అది. నేను చాలా సార్లు క్లారిటీ ఇచ్చా ఆ వీడియోకి. ఇప్పుడు నువ్వు అంతా చనివిస్తేనే అట్లా జరుగుతుంది. నేను నార్మల్ గా నేను గట్టిగా మాట్లాడింది అనుకో, కొట్టింది అనుకో నార్మల్ గా, నువ్వు నాకు చనివిస్తే గానీ నిన్ను నీ పైకి చెయ్యి ఎత్తాను కదా. నువ్వు అంత చనివియేపట్టుకే ఆయన అట్లాంటి వీడియోస్ చేసిండు. ఇప్పుడు దానికి ఎవరు బ్యాడ్ అవుతున్నారు? నువ్వు అవుతున్నావా వైజాగ్ సత్య ఎత్తున్నాడా? నువ్వే అవుతున్నావు కదా. మరి రేపు నీ పేరు బయట ఎట్లనిపిస్తుంది? అట్లా ఆలోచిస్తున్నావా? ఆలోచిస్తాను. ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ అని ఆలోచిస్తాను. ఆలోచించినప్పుడు ఆ వీడియో తెలియక జరిగిన వీడియో అది. ఆ వీడియో ఇంకా అయిపోయాక మళ్ళీ అలాంటి వీడియోలు రాలేదు మావి. మరి ఇంకోటి అదేంటిది? అది ముందా? ఇంకో ఆ వీడియో, ఈ వీడియో ముందు. ఓకే, ఇంత నువ్వు ముద్దు పెట్టింది మాత్రం ముందా తర్వాతనా? ఈ వీడియోనో ఒక వీడియో అయితే ముందు, ముద్దు పెట్టిన వీడియో ముందు, ఈ వీడియో సెకండ్, నడుము వీడియో సెకండ్. ఓకే, నడుము వీడియో సెకండ్. ఆ వీడియో ఇదైతే నేను ఒప్పుకున్నా, నేనే డైరెక్ట్ డైరెక్ట్ చేసినావు నువ్వే. అన్నయ్య దా వీడియో ఫేమ్ కోసం చేసినావు. అన్నయ్య నాకు మళ్ళీ అన్నయ్య అంటున్నావు. అన్నయ్య అస్సలు నాకు నువ్వు. సత్యతో ఆ వీడియో అయిపోయింది. ఆ వీడియో అయిపోయిన తర్వాత ఇక్కడ అన్నయ్య సత్య సరదాగా వచ్చి షార్ట్ ఫిల్మ్ అయిపోతే నేను పడుకొని ఫోన్ మాట్లాడుతున్నా, అప్పుడు వచ్చాడు పక్కకి. అంతే. అదే జస్ట్ నార్మల్ గా తీసిన వీడియో, అది ఇంత విషయం అయింది అనుకోలే మేము. నార్మల్ గా తీసిన వీడియోకి ఆ వీడియోకి టార్చర్ అంటే ఏంటో కనిపిస్తుంది మాకు. కనిపిస్తుందా? నీకు కనిపిస్తుందా? ఆయనకు కనిపిస్తుంది? ఇద్దరికి ఇదే టాపిక్ అయిపోతుంది. ఓకే, మరి సరే ఫ్రెండ్ అని అన్నావు, క్లోజ్ ఫ్రెండ్ అన్నావు, తర్వాత వీడియో చేసిన అని అన్నావు, దానికి ఇప్పుడు టార్చర్ అనుభవిస్తున్నాను కూడా నువ్వే చెప్తున్నావు. మరి ఇప్పుడు నార్మల్గా నేను అడిగిన వైజాగ్ సత్యని పెళ్లి చేసుకుంటావట కదా, బయట వినిపిస్తుంది నాకు టాక్ అని అంటే నువ్వు నవ్వుతున్నావు, దానికి కూడా అవును అని అంటున్నావు. దానికి ఎందుకు నవ్వానంటే అది మేమిద్దరం సరదాగా ఒక వీడియో ఎక్కడంటే వనబోధం ఎక్కడ సంథింగ్ మేము వీడియోలు తీసేటప్పుడు సరదాగా సత్య అన్న జోక్ చేశాడు, ఉషాకి నాకు పెళ్లి మీ అందరూ రండి అని.
అది సత్య జోక్ చేశాడు. ఓకే. వీడియో పరంగా మేము అది కంటెంట్, అది అక్కడ ఆ టైంలో మేము తీసుకున్నది అలాంటి కంటెంట్ తీసుకుంటే ఆ కంటెంట్ లో మాట్లాడుకున్న వీడియో అది, అంతే తప్ప వేరే ఏమీ కాదు. బయట ఏం లేదా మీ ఇద్దరి మధ్య? మా ఇద్దరి మధ్య ఏం లేదు బయట. నవ్వకు, స్ట్రైట్ గా చెప్పు, స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పు. మీ ఇద్దరు నువ్వు నవ్వుతూ ఉంటే అది నిజమే అవ్వచ్చు, చెప్పలేము. మీరు అడిగిన క్వశ్చన్ కి నాకు నవ్వు వస్తుంది. నేను అడిగిన దానికి నవ్వు వస్తుంది, నువ్వు చేసిన దానికి మాత్రం కరెక్టే ఉన్నదా? బయట మా ఇద్దరికి ఏమి రిలేషన్ ఉందా? మా ఇద్దరికి పెళ్ళి అంటున్నారు మరి. ఓకే, పెళ్ళా చేసుకుంటావా? ఈ మాటకి నేను అసలు నాకు నిజంగా లిటరల్లీ ఎక్కడ ఈ ఇంటర్వ్యూలో నాకు నవ్వు వస్తుంది. ఫస్ట్ టైం పెళ్లి చేసుకుంటావా అన్నదానికి. అది నేను నా ఒపీనియన్ కాదు అది. అందరూ ఇప్పుడు నువ్వు కూడా అన్నావు కదా వైజాగ్ సత్య ఒక వీడియో పెట్టిండు అని. ఆ వీడియో చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, నిజంగానే కావచ్చు అనుకుంటారు. ఇప్పుడు నేనైనా కూడా నార్మల్ గా ఒక వీడియో చేసింది అనుకో, ఈ రోజు నా పెళ్లి, రేపు నా పెళ్లి చేసాం. పెళ్లి బయట ఏం రిలేషన్ లేదు, గుడ్ ఫ్రెండ్స్ అంతే మేమైతే. ఇదైతే నేను చెప్తున్నా, నేను సత్య గుడ్ ఫ్రెండ్స్ అంతే తప్ప పెళ్లి ఏం లేదు. అది వీడియో పరంగా పెట్టాము, అలాంటిది అయితే ఏం లేదు. వీడియో పరంగా ముద్దులు పెట్టినావా? బయట ఫ్రెండ్ కదా, క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఎప్పుడన్నా పెట్టినావా బయట కూడా? బయట ఏం పెట్టను, బయట అలా ఉండదు. నేను వీడియో పరంగా కంటెంట్ లో అలా చేసుకున్నాను తప్ప మేము బయట అలాంటి చిల్లరేసలు ఏమయ్యు అంత ఇదైతే చెయ్యం. కలుసుకున్నామా ఎక్కడన్నా, మా ఇంటికి అన్న వచ్చా, అన్నింటికి నేను వెళ్ళినా. అన్నా అని మళ్ళీ అంటున్నావు? సత్య అంటే అన్న అంటే లేకపోతే అన్న అని అంటే మొత్తానికి అన్న అని పిలుచు, లేకపోతే నేను అన్న అని పిలిచినా ఇదొక ఇబ్బందే కదా. ఇలా వీడియోలు చేసి అన్నని ఎలా పిలుస్తావు కదా, అదొక గొడవ. ఓకే, ఇప్పుడు నేనే అనుకుంటా. ఇప్పుడు నార్మల్ గా ఒక మనిషితోనే అట్లాంటి వీడియోలు తీసినప్పుడు నేను చూసినప్పుడే నాకే నిజంగా నువ్వేమన్నా అనుకోగానే నాకే గలీజ్ అనిపించింది. నీకు ఎట్లా అనిపిస్తుందో అది నీ ఇష్టము, అది నీకే వదిలేస్తాను నేను. నార్మల్ గా అట్లా వీడియో చేసి అతనిని నువ్వు ఇప్పుడు అన్నా 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 అని ఇప్పుడు ఇంటర్వ్యూలో దాదాపుగా ఒక 20 సార్లు అని ఉండొచ్చు. నీకు అంత ఫ్రెండ్ గా, అంత క్లోజ్ ఫ్రెండ్ అనుకున్నప్పుడు అన్నాను ఎట్లా పిలువ బుద్ధి అవుతుంది నీకు? ఎట్లా వస్తుంది నీకు? ఎత్తుతాడు అంత గుడ్ ఫ్రెండ్స్ మేము. ఓకే, నార్మల్గా ఏమన్నా మాట్లాడు. సత్య 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 ఏం మాట్లాడుతావు నువ్వే చెప్పు ఫస్ట్. ఏం మాట్లాడు, ఏం చేస్తున్నావు అది ఇది మాట్లాడితే నార్మల్గా అడుగు. ఇంటర్వ్యూలు ఉన్నా అని చెప్పకు, ఓకేనా? నేను నీకు మంచి ఫ్రెండా, సో లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ ఇట్లా కొనసాగుతుంది అనే విధంగా మాత్రమే మాట్లాడు. ఇంటర్వ్యూలు ఉన్నా అని మాత్రం చెప్పకు. ఎందుకు అట్లా అంటున్నావు అని అంటే నాకు అనిపించింది, నాకు అడగబుద్ధి అయింది, అడిగినా అని చెప్పంతే. హలో, ఏం చేస్తున్నారు? అవును, నిన్న ఒక క్వశ్చన్ అడగాలి. నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ చేస్తావు కదా? అడుగుతున్నా, నేను మామూలుగా అడుగుతున్నా అని చెప్పొచ్చు కదా. నువ్వు నా గుడ్ ఫ్రెండ్ కదా, మన ఇద్దరు బాండింగ్ బాగా క్లోజ్ కదా, ఫ్రెండ్షిప్ బాండింగ్. ఓకే, లవ్ యూ సో మచ్. ఓకే, కలుద్దాం. ఓకే, చిత్తూరు చూడండి ఒకసారి. సరే 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 సరే, నేను తర్వాత చేస్తాను నీకు ఎత్తు. ఓకేనా? ఓకే ఓకే ఓకే, క్లోజ్ ఫ్రెండ్ లైఫ్ లాంగ్ నీతో ఉంటా అన్నాడు. ఓకే, మరి లైఫ్ లాంగ్ నీతో ఉంటా అన్నాడు. ఓకే ఫైన్. మరి ఈ వీడియోస్ చేసినావు, నెక్స్ట్ టైం కూడా అదే వీడియో చేస్తావా, లేకపోతే అట్లా చేస్తావా, లేకపోతే నార్మల్ వీడియోస్ చేస్తావా? ఇంకా 2 వీడియోల తర్వాత ఇంకా నెక్స్ట్ మా వీడియో మేము చాలా కలిసాం. ఆ 2 వీడియోల తర్వాత మళ్ళీ చందనమైన వీడియోలు వచ్చినాయని చూడండి. ఆ 2 వీడియోస్ మాత్రమే నీకు చెడ్డ పేరు కూడా తీసుకొచ్చింది. నవ్వకు, తీసుకొచ్చిందా లేదా? నువ్వు ఒప్పుకో. ఒప్పుకుంటానండి, అదైతే పక్కానా? ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు నువ్వు? నేను ఇక్కడ మధురానగర్లో. ఒక్కదాన్ని ఉంటావా? ఒక్కదాన్నే ఉంటాను. రూమా? రూమ్. హాస్టలా? రూమ్. ఓకే, నార్మల్గా నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని కూడా విన్నా, అది నిజమేనా? ఉండే, కొంచెం గొడవలు దూరంగా ఉంటున్నా. ఓకే, ఇంకో వీడియో కూడా ఉంది ఒకటి, అది మీ బాయ్ ఫ్రెండా ఏంటిది? మరి ఈయన నీ బాయ్ ఫ్రెండా లేకపోతే ఎట్లనో నాకు కూడా తెలియదు. నేను నార్మల్ ఇది చూసినప్పుడు ఇది వచ్చింది. మరి ఈయనతో కూడా ఇట్లా చేసినావు, మరి ఎవరితో రిలేషన్, ఎవరితో ఏంటిదో అర్థమవుతలేదు. తను మా బాయ్ ఫ్రెండే. బాయ్ ఫ్రెండేనా? మా లవరే. ఓకే, పెళ్ళి అయిపోయింది, నీకు డివోర్స్ 5 years తర్వాత డివోర్స్ అయింది. సో మళ్ళీ ఈ రిలేషన్ ఆల్రెడీ నువ్వు లవ్లో ఫెయిల్ అయినవు, మళ్ళీ నీకు లవ్లో పడాలని ఎందుకు అనిపించింది? నేను నాకు ఒక ఈవెంట్లో పరిచయం. ఓకే, చిత్తూరు. తను వచ్చే సార్ని విలేజ్. ఆయన ఊర్లో పరిచయం, ఈయన ఈవెంట్లో పరిచయం.
మీ ఫస్ట్ అయినా ఊర్లో పరిచయం అసలు టాపిక్ అవసరం లేదు వద్దా ఇక్కడ. టాపిక్ వద్దా నేను అదే నేను అసలు తన గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఓకే చెప్తా. ఓకే నేను తిని ఇక్కడ పొద్దుటూరు ఈవెంట్ లో నాకు పరిచయం అయ్యాడు, ఒక మ్యారేజ్ ఈవెంట్ లో. ఓకే అలా నేను కంటిన్యూ తనతో రిలేషన్ లో ఉన్నా. అది నేను చాలా సార్లు కూడా చెప్పాను. ఇంకా అయితే తను నమ్ముకొని 2 lakhs మనీ పెట్టి నువ్వు పెట్టినావా? పెట్టాను. అంటే నువ్వు ఆయనకి ప్రపోజ్ చేసినావా, ఆయన నీకు ప్రపోజ్ నాకే చేసినా? ఆయనే ప్రపోజ్ చేశాడు. ఓకే, అంటే ఫస్ట్ రోజే ప్రపోజ్ చేసిండా లేకపోతే కొన్ని రోజుల తర్వాత ట్రావెల్ చేసిన తర్వాత? ట్రావెల్ చేసిన తర్వాత. ఓకే, నువ్వెందుకు 2 లక్షలు పెట్టాల్సి వచ్చింది? అవసరం అంటే కొన్నిసార్లు నేను చేసుకున్నామని తనకే పంపించా. ఆ మధ్యన ఇంటికి పంపించలే? ఇంటికి కొంచెం పంపిస్తే ఎక్కువ తనకు పంపించా. సరే, ఆల్రెడీ నువ్వు బోల్తలో పడ్డావు లవ్లా, మళ్ళీ పడ్డాను. మళ్ళీ ఎట్లా పడాలనిపించింది? అట్లా పడ్డాక కూడా మళ్ళీ మోసం చేస్తారని నువ్వు అనుకోలేదా? అనుకోలేదు. చాలా నమ్మించి నమ్మకంగా మాట్లాడి. నువ్వు ఎంతమంది ఇప్పుడు నమ్ముకుంటే ఎంతమంది నమ్ముతావు? అట్లా నిన్ను నమ్మించి మోసం చేసే వాళ్ళు ఇప్పుడు ఎవరైనా సరే, నేనే నిన్ను నమ్మించగలుగుతా, నిమిషం పట్టదు టైం. అట్లాంటివి నువ్వు మళ్ళీ ఎందుకు నమ్మినావు? నువ్వు నమ్మి 2 లక్షలు ఎందుకు ఇచ్చినావు నువ్వు? నేను నమ్మాను అంటే ఒక రీజన్ ఉంది. ఏం రీజన్? లవ్ చేసిండా? చేశాడు. కేరింగ్ గా చూసుకున్నాడా? ఓకే, చూసి అందరికన్నా ఎక్కువ అన్నాడా? ఇంకా ఇవన్నీ ఇట్లాంటి మాటలు అన్నాడు. అనగానే నువ్వు అమ్మ నాక ఇక బాగా ప్రేమిస్తున్నాను, నన్ను బాగా కేరింగ్ గా చూసుకుంటున్నాడు, మళ్ళీ బోల్తల పడ్డావు. మళ్ళీ పడ్డాను. మళ్ళీ పడ్డావు, బోల్తల పడి 2 లక్షలు ఇచ్చేసినావు. మరి ఏంటి పరిస్థితి? పరిస్థితి ఏం లేదు, బట్ గొడవలు అయినాయి. నా పప్పి కూడా తన దగ్గరే ఉంది, సిజ్జు, ఒక పిల్ల. నువ్వే కొనుక్కున్నావా? నేనే కొనుక్కున్నా. అది కూడా ఇచ్చేసినావు, పైసలు ఇచ్చేసినావు, నీ మనసు ఇచ్చేసినావు, దాన్ని కూడా ఇచ్చేసినావు, పెట్టిన కూడా ఇచ్చేసినావు. గొడవలు అయినాయి. ఇంకా నేను ఇప్పుడైతే కాల్స్ మెసేజ్ ఏం చేయట్లేదు. ఎన్ని రోజులు అవుతుంది నువ్వు మాట్లాడక? నెల అవుతుంది. నెల అవుతుంది. అంతకుముందు బాగానే ఉన్నారా? ఒక రూమ్ లో ఉన్నారా? తను అక్కడ ఉండేవాడు, వచ్చేవాడు, వెళ్ళేవాడు. అలాగా నేను నీ దగ్గరకు వచ్చేవాడా? వచ్చేవాడు. నేను తన విలేజ్ వెళ్ళేదాన్ని, తను వచ్చేవాడు. వాళ్ళ ఇంట్లో కూడా తెలుసా? తెలుసు, వాళ్ళ సిస్టర్కి వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడినావు. అంటే ముందు నీకు ఇలా జరిగింది, ఇట్లా డివోర్స్ అయిన విషయం తెలుసు మొత్తం. అన్ని వాళ్ళ ఫ్యామిలీ కూడా తెలుసా? నాకు వాళ్ళ ఫ్యామిలీకి తెలియదు, ఎందుకంటే తెలిస్తే ఒప్పుకోరు. ఎవరు ఏ ఫ్యామిలీ అయినా ఒప్పుకోరు. తెలియదు, బట్ ఈ అబ్బాయికి తెలుసు. ఈ అబ్బాయికి వాళ్ళ సిస్టర్ కి వాళ్ళకి తెలుసు. తెలిసి కూడా ఎట్లా ఒప్పుకున్నాడు అనుకున్నా? ఇప్పుడు నార్మల్ గా ఎవరు ఒప్పుకోరు. అట్లా ఎట్లా ఒప్పుకున్నాడు అనుకున్నావు నువ్వు? అదే కదా, ఇప్పుడు రేపు లైఫ్ లో నీకు ప్రాబ్లం అవుతుంది అనుకోలేదా? అనుకోలేదు. అంటే తెలిసింది కదా, మంచిగా చూసుకుంటాడు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను నిజం చెప్పా, అబద్ధం చెప్పలా. నాకు ఇలా మ్యారేజ్ అయింది అన్ని నేను నిజమే చెప్పి తన రిలేషన్ లో. సరే, నీకు బాగా మెచ్యూరిటీ మైండ్ ఉందా? ఉంది కదా. ఓకే, ఆల్రెడీ లవ్ చేసినావు, పెళ్లి చేసుకున్నావు, ఒక పాప కూడా ఉంది. ఉన్న తర్వాత నువ్వు ఇంకో అబ్బాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటే పాపని ఒప్పుకుంటాడని అనుకున్నావా? నీకు సమాజంలో తెలుస్తలేదా? చూడలేదా నువ్వు ఎప్పుడు? అప్పుడు నేను చూసా, కొన్ని ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు, హ్యాపీగా సెటిల్ అయిన వాళ్ళు. నా లైఫ్ కూడా అట్లా ఉంటుంది అనుకున్నా? నేను అలా ఉంటుందని నేను వెళ్ళాను తప్ప, లేకపోతే నేను వెళ్ళి మునిగి నేను బాధపడతానని నేనైతే. ఓకే, ఎన్ని రోజులు లవ్ నడిచింది? 1 year దాకా నడిచింది. 1 year బాగానే ఉన్నారా? ఓకే, మంచిగా బండి మీద తిప్పిండు? నేను ఇక్కడ కదా, ఫోన్లు, వీడియో కాల్సా? మామూలుగా మాట్లాడడం. ఓకే, నీకు కలవాలనుకున్నప్పుడు ఆయన వచ్చేది, నీకు ఆయనకు కలవాలనుకున్నప్పుడు నువ్వు పోయేదా? ఓకే, మరి ఎందుకు గొడవలు అయింది మళ్ళా? అంతా ట్రూగా లవ్ చేసి 1 year ఉంటారు కదా మధ్యలో, 3వ పర్సన్ ఉంటే ఇబ్బంది కదా. ఓకే, 3వ పర్సన్ ఉంటే ఇద్దరు లవ్ల మధ్య ఇబ్బంది అని నువ్వు అన్నావు. నీకు ఆయన మీద నమ్మకం లేదా? నమ్మకం ఉంది. ఆయనకు నీ మీద నమ్మకం లేదా? ఉంది. అంటే మరి 3వ పర్సన్ ఎంత వచ్చినా నీకెందుకు? నా ముందే వేరే తప్పు చేశాడు, నేను బట్ ఇంకా నేను ఆయనే తప్పు చేసిండు, ఈయన కూడా తప్పు చేసిండా? తప్పు చేసిండు. ఓకే, నిన్ను లవ్ చేసుకుంటూ ఇంకొకరిని లవ్ చేసిండా? ఇంకా అమ్మాయితో ఉన్నాడా? నువ్వు చూసినావా? నీ కళ్ళతో చూసినావా? మరి పైసలు ఎందుకు ఇచ్చినావు? ఎప్పుడు ఇచ్చినావు పైసలు? అంతా అయిపోయాక ఒకసారి మా ఫ్రెండే వేరే, ఇంకా నేను అది చెప్పుకోలేను, ఇంకా అది నేను లైవ్ లో చూసాను. ఇంకా పైసలు ఎప్పుడు ఇచ్చినావు ఆయనకి? ఎప్పుడు ఇస్తానే ఉండేదాన్ని. అంటే ఒక్క పైసలు ఎప్పుడు అడిగినా అప్పుడు ఇస్తూ ఉండేదానివి. లెక్క చేసుకుంటే 2 లక్షల లెక్క వచ్చింది, అంతేనా? 20,000 10 అలాగా ఉన్నాయి. నువ్వు ఈవెంట్కి పోయిన దానికి, షూట్లకు పోయిన దానికి పైసలు అన్నీ ఆయనకే పెట్టినవు. లాస్ట్కి ఏం చేస్తున్నావు నువ్వు? లాస్ట్ కూర్చొని భజన చేసుకుంటానవా? ఇప్పుడు ఈ రోజు నాడు తెలిసి వచ్చి రిలీజ్ అయ్యే ఇంకా నా లైఫ్ ఏదైనా ఒకదాన్ని కూర్చొని భజన చేసుకుంటాను. ఇక ఆయనతో 5 సంవత్సరాలు అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఈయనతోనే 1 year చేసినవు. లేదక్క, అప్పుడు నేను ఒకటే ఫిక్స్ అయ్యి, అర్థం చేసుకునే వాళ్ళతో ఉంటే
లైఫ్ బాగుండిద్ది అనుకున్నావు. మరి నిన్ను ఏం అర్థం చేసుకున్నాడు? అర్థం నీ చేసుకోవాలి. పైసా చూసి వచ్చిండా? నిన్ను వాడుకుందామని వచ్చిండా? ఇంకంతే అక్క, మనీ చూసే వచ్చినట్టున్నాడు. మరి నువ్వు అడగలేదా? ఇంకా నేను అడగలేదు. అడిగాను, ఇంకా బ్లాక్ లిస్ట్ లో పెట్టేసుకున్నాడు అన్ని. ఇంటర్వ్యూలో వేరే కాల్ చేసినా ఇంకా మన వాయిస్ హలో అంటే ఇంకా సైలెంట్ అయిపోతాడు. కాల్ కట్ చేసి బ్లాక్ లిస్ట్ లో పెడతాడు. ఓకే, బాధపడ్డావా మరి? మళ్ళా నేను బోల్తా పడ్డా అని బాధపడ్డావా? బాధపడ్డా, రోజు ఏడుస్తూ ఉంటా. రోజు ఏడుస్తున్నావా? ఇంకా ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు? నీ గురించి, నిన్ను మోసం చేసి పోయిన వాడి గురించి నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావు? మనసు కదక్క, బాధలేక ఎన్నిసార్లు ఆ మనసుని ముక్కలు చేసుకుంటూ? ఇంకా అందుకని సైలెంట్ అయిపోయి ఎవరి జోలు తీయట్లా, ఎవరితో మాట్లాడట్లా. షూట్లు ఉంటే చేసుకున్నా, లేదంటే రూమ్లోనే ఉంటా. ఇంకా టాపిక్ ఇంకా నేను ఇంకా ఎక్కడ మాట్లాడదలుచుకోలే ఇంకా. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఈయన వదిలేసినట్టేనా లేకపోతే ఇంకా రిలేషన్ మెయింటైన్ ఉందా? ఒకవేళ వస్తే యాక్సెప్ట్ చేస్తావా? చేస్తాను. యాక్సెప్ట్ చేస్తావా? ఎందుకు చేస్తావు యాక్సెప్ట్? నీకు ఆల్రెడీ నీ కళ్ళతో చూసినావు వేరే అమ్మాయితో ఉన్నది, ఎట్లా యాక్సెప్ట్ చేస్తావు నువ్వు? చెప్పు, ఎట్లా యాక్సెప్ట్? అంటే నువ్వు లవ్ చేసినా యాక్సెప్ట్ చేస్తావా? అంతేనా? అంటే అబ్బాయి ఎంతమందితో ఉన్నా కూడా నువ్వు లవ్ యాక్సెప్ట్ చేస్తావు అబ్బాయిది. ఏమనిపిస్తలేదా నీకు అట్లా యాక్సెప్ట్ చేయడానికి? మొన్న ఒక మా ఇంట్లో నాకు ఒకసారి ఫోన్ చేస్తే నేను అన్నా నాకు చేయొద్దు అని అన్నావు. ఓకే, ఎందుకు చేయొద్దు అన్నావు? నీకు అంత ప్రేమ ఉన్నది కదా. ఏమో ఏదో బాధ. ఆయన్నే చేసిండా లేకపోతే అవసరం ఉండి చేసిండా? ఏమో ఆయనే చేస్తాడు మరి. ఏమో ఓకే, అవసరం ఉండి చేయొచ్చు. అంటే తన అవసరం ఏంటంటే ఇంటర్వ్యూలో తన ఫోటో రిలీజ్ అయింది, అందుకోసం చేసిండా? ఓకే, ఇంకోసారి తీయకు అని చేపించంటే నేను చేపినాను అన్నావా? ఓకే, ఆ వీడియో గురించి అన్నాడా? అంటే అవసరం, ఆయన అవసరంకే చేసిండు. అంత క్లారిటీగా ఉన్నావు నువ్వు, నీ కళ్ళతో చూసినావు, అంత క్లారిటీగా ఆయన విషయంలో ప్రతి ఒక్క దాంట్లో ఉన్నావు. ఉన్నాక కూడా ఆయన మళ్ళీ వస్తాడు అని అనుకుంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తాను ఎందుకు అంటున్నావు? అదే అర్థం అవట్లేదు ఒక్కోసారి. క్లారిటీ అంటే అంత దిగజారిపోయినావా? నేను ఎందుకు దిగజారిపోతాను? మరి ఒక మనిషిని కళ్ళతో చూసిన తర్వాత నువ్వు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాను ఎందుకు అంటాను? అట్లా యాక్సెప్ట్ చేస్తే ఏమంటారు తెలుసా? దిగజారిపోయిన వాళ్ళు మాత్రమే అట్లా చేస్తారు. నువ్వు దిగజారిపోయినావా? లేదు కదా. మరి ఎందుకు యాక్సెప్ట్ చేస్తావు? నేను ఇప్పుడు వరకు అయితే నిన్ను మోసం చేసిండని తెలుసు, పైసలు వాడుకున్నాడని తెలుసు, నిన్ను వాడుకున్నాడని తెలుసు, నీ కళ్ళతోనే నీ కళ్ళ ముందే ఇంకొక అమ్మాయితో ఉండడని తెలుసు. ఇవన్నీ తెలిసినాక కూడా నువ్వు ఆయన కావాలని అనుకుంటావు చూడు, దాన్ని అంటారు దిగజారిపోయినావని. ఇప్పుడు వరకు ఎక్కడ చెప్పలా. తను వస్తే నేనైతే ఇంకా చేయనాక నాకు పక్కానా ఫిక్స్ అక్క. ఈ ఛానల్ చెప్తా. ఓకే, నేను వీడియో చూసినా, అబ్బాయి ఫేస్ చూసినా కదా. ఒకవేళ నువ్వు యాక్సెప్ట్ చేస్తే పరిస్థితి నువ్వు దిగజారినట్టే. ఓకే అక్క, ఓకేనా? మాట్లాడతాను అక్క, ఎక్స్పెక్ట్ అయితే చేయను. ఓకే, నేను అప్పుడైతే ప్రతి ఒక్క ఆడియన్స్కి చెప్తాను నువ్వు దిగజారిపోయిన దాని అని చెప్తాను నేను. ఓకే అక్క, ఓకేనా? పక్కానా? పక్కా. సో నెక్స్ట్ నీ లైఫ్ ఎలా లీడ్ చేద్దాం అనుకుంటున్నావు? నెక్స్ట్ ఏం ప్లానింగ్స్ ఉన్నాయి, ఏం చేద్దాం అనుకుంటాను? ఇప్పుడైతే మంచిగా లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది జర్నీ. ఓకే, ఈ ఫీల్డ్లోకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది నువ్వు? నేను వచ్చి 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అవుతుందా? 2 సంవత్సరాల నుంచి అంటే ఏం లేనప్పుడు వచ్చినావా లేకపోతే అమౌంట్ అంటే వీడియోస్ ద్వారా నీకు వస్తున్నాయి? అప్పుడు కూడా నువ్వు సపరేట్గా నువ్వు ఫేస్బుక్ పెట్టుకున్నా అన్నావు కదా. సో ఫేస్బుక్లో అప్పుడు పైసలు వచ్చినాయి అనుకో? అప్పుడు రాలేదు అక్క. అప్పుడు రాలేదు. సో ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకునేటప్పుడు చెప్పినావు ఫేస్బుక్లో మానిటైజేషన్ అయింది అక్క నాకు అని చెప్పినావు. సో ఆ అమౌంట్తో నీకు సరిపోతుందా? సరిపోతుంది అక్క. బయట వెళ్ళే ఈవెంట్లో ఓకే, అంత బాగానే ఉంటున్నావా ఇప్పుడు? అక్క. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఈ ఒక బషీర్ మాస్టర్ వీళ్ళందరూ ఉన్నారు కదా, నీతోని వాళ్ళకి ఎలా బాండింగ్ ఎలా ఉంటుంది నీకు వాళ్ళతో? నాకు ఎక్కువ బషీర్ అన్నకి బాండింగ్ బాగుండిద్ది. చెల్లె అని బాగా మాట్లాడతాడా? కష్టం వచ్చిందని నాకు పలాంది కావాలని అంటే సరే చెల్లె అని అన్నీ ఏ హెల్ప్ అయినా చేసి పెడతాడు. ఏ హెల్ప్ అయినా చేస్తాడా? ఓకే, అదైతే నేను నాకు ఏమన్నా ఒక్కొక్కసారి మనీ లేకపోయినా అడుగుతావా? అడుగుతాను. అంటే సేవింగ్స్ ఏం చేసుకోవా లేకపోతే ఎట్లా? సేవింగ్స్ అంటే నా దగ్గర ఉండవు సిస్టర్, మా అమ్మకి ఇస్తా ఉంటాను కదా. ఇప్పుడు ఫేస్బుక్ అమౌంట్ వస్తాయి కదా నీకు, అవి కూడా అమ్మకు కొడతాను. అన్ని అమ్మకు కొట్టేస్తావా? నీకు రెంట్ ఇవన్నీ మరి నువ్వు ఎట్లా? అన్ని కట్టుకొని అమ్మకి. ఓకే, అంటే నాకు అంత అవసరం రాదు. ఒకవేళ వస్తే బషీర్ అన్న తప్ప ఎవరిని అడగను. ఓకే, అని నేనే అడుగుతాను. ఓకే, నార్మల్గా అట్లనే నార్మల్ ఈ బయటికి మీరు నార్మల్ సరదాగా బయటికి పోయి ఉంటారు షూట్స్కి. అప్పుడు మధ్యలో నేను కొన్ని వీడియోస్ చూసిన, ఏంటి అని అంటే మన సత్య ఉన్నాడు కదా మధ్యలో, ఆయన ఉండి
రౌండ్గా అమ్మాయిలు మొత్తం సర్కిల్ చేసి డాన్సులు చేయడము ఇట్లా సరదాగా చేస్తారా లేకపోతే ఎట్లా, అది కూడా కంటెంటా? సరదాగా చేస్తాం అక్క. అంటే అవి సరదాగా చేసుకొని వీడియోలు పెట్టుకున్నా కామెంట్స్ పెడతారు, అవి అసలు పట్టించుకో. ఎందుకంటే మా హ్యాపీనెస్ కోసం మేం చేస్తాం. ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు ప్రతిసారి సత్య తీస్తున్నారని, నీకే చిరాకు రావచ్చు, ఓకేనా? ఎందుకు అని అంటే నువ్వు చేసినావు కాబట్టి, దాని కింద కామెంట్స్ నేను చూసినా కాబట్టి నేను అడగాల్సి వస్తుంది తప్ప నాకు నీకు ఏం సంబంధం లేదు. నేను ఏదో అడుగుతున్నా అంతే, ఓకేనా? ఇప్పుడు నీ వీడియోస్ చూసిన, అలాంటి వీడియోస్ చూసినప్పుడు నాకు కూడా చిరాకు వేసింది. అట్లాంటిది బయట అందరికి కూడా వేస్తుంది కదా. ఇప్పుడు చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు, నువ్వేం మెసేజ్ ఇద్దాం అనుకుంటానో ఒకటి చెప్పు నాకు. చిన్నపిల్లలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చూడండి, యూట్యూబ్ చూడండి, తినడం లేదు, వాళ్ళు ఆడుకోవడం లేదు. ఒక నార్మల్ నీ వీడియో వచ్చింది అనుకో, చిన్నపిల్లలు చెడిపోవాలనుకుంటాను, ఎట్లా అనుకుంటాను? చెడిపోవడానికి నా వీడియోలో అంత బరిదేగించైతే లేవు కదా. ఇంకా అంతకంటే బరిదేగించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడగాలి ఈ క్వశ్చన్, నువ్వు నన్ను కాదు. ఇప్పుడు ఒకటి చెప్తా, మంచితనం చూస్తారా చెడుతనం చూస్తారా ఎక్కువ? చెడే చూస్తున్నారు, మంచిగా ఇప్పుడు చూస్తలేరా? చెడే చూస్తున్నారు, మంచి తక్కువ. మంచి తక్కువ, అందుకే నువ్వు చెడుకు చేయాలని ఫిక్స్ అయినావా? చెడు ఎక్కువ చూస్తున్నారని అవి చేస్తే చూస్తున్నారు కాబట్టి అవి ఒకప్పుడు ఇప్పుడు నేను చేయట్లేదు. అది చేసింది ఇది వరకు, ఇప్పుడు చేయట్లేదు కదా అక్క. నేను అది ఆ 2 వీడియోలు అయిపోయింది, నేను చెప్పాను. అది ఆ 2 వీడియోస్ ఎందుకు హైలైట్ అయినాయి చూసినావా? ఆ 2 వీడియోసే కదా హైలైట్ అయినాయి కదా. ఇప్పుడు నువ్వు మంచిదానివి, నేను కాదంటలేను, నీ వ్యక్తిగత పరంగా నువ్వు చాలా మంచిదాను, నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు వచ్చినప్పుడు ఎలా మాట్లాడాను నాకు కూడా తెలుసు, బాగా మాట్లాడినవు, నువ్వు చాలా మంచిదానివి, నేను కాదంటలేను. వీడియోస్ పరంగానే నువ్వు నెగటివ్ అవుతున్నావు అని చెప్తున్నా, అర్థమైందా? అర్థమైంది. నేను ఎందుకు చెప్తున్నా నీకు అర్థమై ఉండొచ్చు కదా. అయ్యో నేను అలాగేమో అనట్లా, పెద్దదా ఓకే చూసావు చెప్పు, అందులో నువ్వు ఆ క్వశ్చన్ నాకు వేసావు, నేను తీసుకుంటా. నేను అదే అంటున్నా, ఇప్పుడు అనట్లేదు. ఇప్పుడు నా వ్యక్తిగతంగా కూడా నాకు అడగాలని లేదు, బయట అనుకుంటారు కాబట్టి అడగాల్సి వస్తుంది నేను, అంతే. నీ కామెంట్స్ నార్మల్ ఎప్పుడైనా చూసుకున్నావా నువ్వు? నా కామెంట్స్ నేను సింగిల్ వీడియో, నా వీడియో ఒకటి మీకు చూపిస్తా. నాకు బ్యాడ్ కామెంట్ వచ్చింది అని చూడండి ఒకసారి, నా మొబైల్ ఎవరు. సింగిల్ తీస్తే మాత్రం బ్యాడ్ కామెంట్స్ రావు, మంచి అంటే చెడ్డ చేస్తే బ్యాడ్ కామెంట్స్ వస్తాయి కదా. చూసినా నేను వస్తాయి. సరే ఓకే, ఓకే. అది ఇప్పుడు నువ్వే చూపించినావు కదా క్లారిటీగా, ఎందుకు చూపించినావు? మంచి వీడియో, దానికి కామెంట్స్ రాలేదు అని చూపించినావు. దీనికి వచ్చినాయి, దీనికి కామెంట్స్ వచ్చినాయి, నేను ఒప్పుకుంటా. ఆయనే ముసలోడు నిన్ను చూస్తున్నాడు అది ఇదని కామెంట్స్ నేను కూడా చదివినవి, ఓకేనా? నిన్ను కూడా తిట్టుకున్నారు. సో అప్పుడు కామెంట్ చూసుకున్నప్పుడు నీకు పచ్చిగా చెప్పాలంటే పని పాట లేనోడు ఎవడైతే ఉంటాడో ఆడే పెడతాడు బ్యాడ్ కామెంట్స్. ఓకే, పని పాట ఉన్నోళ్ళు మాత్రము వీడియోస్ చేయొచ్చు, పని పాట లేని వాళ్ళు మాత్రం కామెంట్ చేయకూడదు. పెడతాడు బ్యాడ్, ఒక్కొక్కడు పెడతాడు అంటావా లేకపోతే ఎట్లా? ఒక్కొక్కడు అయితే ఫేక్ ఐడీలే. నీకెట్లా తెలుసు ఫేక్ ఐడి అని? ఫేక్ ఐడి అంటే ఎలా తెలుసు అంటే, జెన్యున్ ఐడి ఎవడో డీపీ పెట్టుకోను మాండు. ఓకే, చెప్పలేం, కొందరు పెట్టుకోకపోవచ్చు, అట్లనే ఎందుకు అనుకుంటున్నావు? అలా అంటే అసలు చాలా రాంగ్ చెప్పారు మీరు. నేనే రాంగ్ చెప్పానా? నువ్వే కరెక్ట్ చెప్పినా అయితే. ఓకే 1 మినిట్ మీకు చూపిస్తాను. ఇది ఒక్క ఫోటో ఉందా? ఓకే, అది ఫేకా? అది ఫేక్, చాలా ఫేక్. ఇది కూడా ఫేక్ అకౌంట్. ఫేక్ అకౌంట్లు నుంచి బోల్డ్ వస్తాయి సిస్టర్, పెద్ద నేను కామెంట్స్ చూసుకుంటే ఇంకా వీడియోస్ చేయవసరం నన్ను అడిగితే. కామెంట్స్ అట్లాంటి, ఇప్పుడు కామెంట్స్ నీకు బ్యాడ్ వస్తే అసలు నువ్వు వీడియోస్ పైన నీకు చిరాకు పుట్టేస్తుంది. నేను పట్టించుకోను, ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్స్ పట్టించుకోగా పట్టించుకోను. ఓకే, ఎవరేమనుకున్నా కూడా పట్టించుకో, ఎవరేదో అనుకుంటారని నాకెందుకు, మన ఇష్టం, అంతే, నీ ఇష్టం, నీ లైఫ్ ఇష్టం అంతే. ఓకే, నార్మల్గా ఇప్పుడు నెక్స్ట్ షూట్స్ చేస్తున్నావు, ఈవెంట్స్ చేస్తున్నావు, ఇవన్నీ అట్లా రన్ అవుతున్నాయి నీ లైఫ్లో. సో నెక్స్ట్ ఏం అవ్వాలనుకుంటున్నావు? అంటే ఒక ఇంతకుముందు అన్నప్పుడు అన్నావు, ఒక మూవీస్లో ఛాన్స్ క్యారెక్టర్ కోసమే చూస్తున్నా నేను అని అన్నావు కదా. సో అంటే ఏమైనా ట్రై చేస్తున్నావా? చేస్తున్నాను, వస్తే సెటిల్ అవుతాను. నేను సెటిల్ అయితే ఇంకా పాపను బాగా చూసుకుంటా, పాపను కూడా బాగా సెటిల్ చేసుకుంటా. పాపకు సింగింగ్ బాగా ఇష్టం అని అన్నావు, నేర్పిస్తావా? పాప నేర్పిస్తాను అక్క. అయ్యో ఎలా అలా వదిలే తనకు, నేను నాకేం లేదక్క, నా లైఫ్ అయిపోయింది. పాపకి నచ్చినట్టు చదివించాలి, ఆమెకు నచ్చిన బాటలో నడిపియాలి, అంతే. అంతేనా? ఓకే, నాకు టాటూ ఒకసారి చూపి. ఏంటి అది?
ఎవరిది పేరు అది? అక్క టాటూ పేరు ఎవరిది? మలవరిది. మిలవర్ది. పేరు కూడా ఎంచుకున్నావా? మొన్న ఇప్పుడు వీడియో అతనా? టాటూ కూడా ఎంచుకున్నావు. ఆయన ఎంచుకున్నాడా? లేదు. ఆయనకు ప్రేమ లేదా? తెలియదక్క, నేను వేయించుకున్నా, ఆ రోజు వేయించుకునేదాకా ఎప్పుడు వేయించుకున్నావు? ఎవరు ఊరుకోలే? తను కూడా తనే ఊరుకోలేదా? నువ్వు వేయించుకునేదాకా ఆయన్నే బలవంతంగా వేయించిండా? నాకు నేనే వేయించుకున్నాను. నీకు నువ్వే వేయించుకున్నావా? ఎప్పుడు వేయించుకున్నావు అది? 8 మంత్ అయిపోద్ది, 8 నెలలు. ఓకే, అంటే గిఫ్ట్ ఇచ్చినావా టాటూ వేయించుకున్నానే? ఇంకా ఆ రోజు అలా వెళ్ళి ఇంకా వేసుకున్న తర్వాత కాల్ చేశాను. రేపు మీ కూతురు చూసిందా నీ టాటూ? కాల్ చేశాను కదా, సరిగ్గా కనిపిస్తుంది కదా. తీసేస్తా, రిమూవ్ చేసేస్తా కొన్ని రోజులు. మీ కూతురు చూసిందా టాటూ? అంటే అంత చూసింది కానీ చూసిందా? అడిగిందా? అడగలే. తెలియదు. మీ అమ్మ అడిగిందా? టాటూస్ వాళ్ళు అంత మాట్లాడరు. ఈ లవ్ మ్యాటర్ మీ అమ్మకి తెలుసా? తెలుసా? ఒప్పుకుందా? తిట్టిందా? వద్దన్నదా? ఎందుకు వద్దన్నది? ఎందుకు మోసపోతుంది తప్ప ఏముంది, వద్దమ్మా అందమ్మ. ఎందుకు ఇట్లా పదే 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 లవ్లో పడి ఇట్లా ఎందుకు మోసపోతున్నావు? ఎందుకు ఆ టాటూలు ఇవన్నీ ఎందుకు నీకు? ఇంత చిన్న ఏజ్లా నువ్వు ఆల్రెడీ తప్పు చేసినావు, మళ్ళా తప్పు చేసి మళ్ళా మోసపోయి ఇట్లా ఎన్ని జరుగుతాయి నీకు? ఈ టాటూ అయితే రిమూవ్ చేయించేస్తాను అనుకున్నా. నెక్స్ట్ ఒకవేళ ఎవరైనా నిన్ను ఇష్టపడి వచ్చిర్రు అనుకో, యాక్సెప్ట్ చేస్తావా? ఇది ఒక ఆన్సర్ చెప్పినా. లేదు, ఇంకా ఎవరిని చేయవా? ఇంకా లేదు. లవ్ అద్దిగా పెళ్ళి వద్దక్క, సిచ్యుయేషన్ నాకైతే ఇంట్రెస్ట్ లేదు. అక్క వాళ్ళు ఒక పిల్ల వాళ్ళు చూసి చేసింది చేసుకుంటావా, లేకపోతే నీకు నచ్చింది చేసుకుంటావా? మళ్ళా నాకైతే ఇప్పుడు మ్యారేజ్ మీద దేని మీద ఇంట్రెస్ట్ లేదు. పాప ఉన్నది కాబట్టి, పాప ఉంది కాబట్టి లేదు. బట్ ఇంట్లో వాళ్ళు ఇలా ఎందుకు చేసుకోవాలి అని అంటే మాత్రము ఆ టైంలో చూస్తా, అంతేగాని నాకైతే ఆ టైంలో చూస్తానంటే అమ్మ వాళ్ళకి వదిలేస్తావా? నీ సొంతంగా పెళ్లి చేసుకుంటావా? కానీ వాళ్ళకే వదిలేసా. వాళ్ళకే వదిలేసినావా? ఓకే, అమ్మ నాన్న చూసి చేసుకో. ఒకవేళ వాళ్ళు చేస్తా అంటే చేసుకో, లేకపోతే పాపని చూసుకొని ఉండు. అంతే. ఓకేనా? ఈ లవ్ మళ్ళీ మోసపోయి ఇట్లాంటివి ఏం చెయ్యకిగా. ఓకేనా? ఒక అక్కగా నీకు ఒక సజెషన్ ఇస్తాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. నీకు ఈరోజు బిజీగా షెడ్యూల్ ఉన్నా కూడా నా కోసం ఇంటర్వ్యూకి వచ్చినావు. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. నువ్వు హ్యాపీగా ఉండు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? నువ్వు ఒకవేళ అయితే నాకు ఫోన్ చేయి, నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా. ఓకేనా? తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.